కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ తరువాతి ఆదివారపు శుభాలు తెలియజేస్తూ నేటి ఆరాధనకు ప్రభు పేరట మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని నామాన్ని మహింపరచులాగున ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 131వ కీర్తన, హాయ్ లోకమా ప్రభు వచ్చన్ అంగీకరించుమి, పాపాత్ములెల్లా రేసునన్ కీర్తించి పాడుడే అనే కీర్తన పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. కీర్తించి పాడుడి, కీర్తించి పాడుడి, కీర్తించి పాడు. హాయ్ రక్షకుండు యేలును, సతాను రాజ్యమున్ నసింపజేసి మాయేసే జయంబునందును, జయంబునందును, జయంబునందును. పావనులను నివృత్తి చేయును, రక్షణసు ప్రక్షేమము సదా వ్యాపించును, సదా వ్యాపించును, సదా సదా వ్యాపించును. రాజంబునేలును భుజను నారమ్రకుడి, స్తోత్రార్హుడాయనే, స్తోత్రార్హుడాయనే, స్తోత్రార్హుడాయనే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలముకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు, నాకు ఆనంద సంతోషం కలుగు చేయి దేవుని వద్దకు చేరుదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదురు మన పాపంలో ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నా యతిక్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని.
సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులముగా మేము స్వాభావికంగా పాపులమనియు అపవిత్రమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాం. కావున మేము ఆ ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరం గల నీ యొద్దకు ఆశ్రమునికే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటుకై నీ జనత కుమారునిచ్చిన మిగిలి కన్నగల దేవా, మమ్మల్ని కనుకరించి మేము నీ కృప చేత నిశ్చయం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యము తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వృద్ధి పొందిప్పని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనుకరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారుడికి అధికారం ఇచ్చుచు వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. క్రిస్మస్ తరువాతి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాము. నీ శాసనములు ఎన్నడూనూ తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలం ఉన్నవాడు నీవే. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో తన నడుమును కట్టుకొని ఉన్నాడు. తండ్రికి కుమారునికి పరిశుద్ధ మాకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగము లందుండునట్లు మహిమ కలుగును గాక. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమ.
ప్రభువు మీతో నుండుగాక. ప్రార్థింతుము. సర్వశక్తి గల నిత్యుడైన దేవా, నీ ప్రియకుమారుని పేరట మేము సత్క్రియలందు వృద్ధి పొందినట్లు నీ కటాక్షము చొప్పున మా సకల కార్యములందు మమ్మల్ని నడిపింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదయాక దేవుడివై యుగయుగములు జీవించి పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్. కూర్చోనండి. క్రిస్మస్ తరువాతి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1 నుండి 5 వచనముల వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ప్రేరేపించబడిన వారు ఎవరైనా వచ్చి చదివించవలసిందిగా మనం చేయించున్నాను. ఈ దినము కొరకై ఏర్పాటు చేయన పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1 నుండి 5 వచనములు ఈ విధముగా వ్రాయబడింది. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1 నుండి 5 వచనములు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దానము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ఇంత పని. పత్రిక పాఠ్యభాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని పురుషుల్లో నుండి ప్రేరేపించబడిన వారు చదివించవలసిందిగా మనం చేస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగం. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి 16వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. హెబ్రీ 2:9 నుండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక
నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయనను నమ్ముకొనియుందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఎలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఈ వాక్య భాగము ఇంత పర్యంతము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 2వ అధ్యాయము 22వ వచనం నుండి 32వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ప్రేరేపించబడిన వారు చదివించవలసిందిగా మనం చేయొచ్చు ఉన్నాను. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. క్రిస్మస్ తర్వాత ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము 2వ అధ్యాయము 22వ వచనం నుండి 32వ వచనం వరకు ఈ విధముగా రాయబడి ఉన్నది. లూకా సువార్త 2వ అధ్యాయము 22వ వచనము నుండి, మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును, ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జత అయినను 2 పావురముల పిల్లలైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోకి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. సువార్త పాఠ్యభాగము ఇంత పర్యంతం. క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అందరం ఆ విధంగానే నిలబడి ఉండి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మను గర్భమును ధరింపబడి కన్యైన మరికి పుట్టి పొద్దు పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములకు దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినము లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవనం ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్.
కూర్చోనండి. ధ్యానంలోనికి ప్రవేశించడానికి ముందుగా ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుండి 144వ కీర్తన, యేసే సర్వాధిపతి, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి అనే కీర్తన పాడుకుంటూ నేటి ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. చివరి చన్నం పాడుతుండగా సంగమధ్యు లేచినట్టు నేటి వాక్య సందేశంలోనికి ప్రవేశిద్దాం.
తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. కూర్చోనండి. కూడా వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి క్రిస్మస్ తరువాతి ఆదివారపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. పండగ క్రైస్తవులందరూ రాలేదు, కొంచెం పలచగా కనపడుతూ ఉంది. దేవుడు మీకు అనుగ్రహించిన ప్రేరణ బట్టి, దేవుని అందలి మీకున్నటువంటి భక్తిని బట్టి, ఆయన విశ్వాస యాత్రలో కొనసాగుతూ దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు ప్రేరేపించులాగిన తల ఉంచుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ఆశ్రయ దుర్గమ, మా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా చేసుకున్నాము. నీ మాటలు వినగల చెవులను, గ్రహించేటువంటి మనస్సును మాకు అనుకరించండి. నీ వాక్యపు లోతైన భావాలని మేము తెలుసుకొనుట మాకు నేర్పించుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. యథావిధిగా నా స్టైల్ ఆఫ్ సెర్మన్ కొనసాగిస్తాను. క్రిస్మస్ దినాన్ని విన్న ప్రసంగం ఎవరికైనా గుర్తుందా? క్రిస్మస్ దినాన్ని విన్న ప్రసంగం సంతోషం. కొంతమంది రాయడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి కొంచెం మంచి విషయాలు ప్రస్తావించుకుందాం. చాలా ఆధ్యాత్మికంగా క్రిస్మస్ సందేశాన్ని మనం విన్నాం. ఒక మోస దూరంలో వెళ్ళిపోకుండా నిజమైన క్రిస్మస్ ఆరాధన వైపు, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కొనడానికి కావలసినటువంటి సన్నాహాల వైపు మన అడుగులు వేశాం. యేసు నా రక్షకుడు అని అంగీకరించిన ప్రతి ఒక్కడు తాను అనుసరిస్తున్నటువంటి భక్తిలో నుండి రక్షణ అనుభవంలోనికి వస్తాడు అన్నది మనం లోకా సువార్త ద్వారా తెలుసుకున్నటువంటి సత్యం. ఈరోజు 2 విషయాలు మాత్రమే తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. 1 భక్తి, 2 రక్షణ. భక్తికి, రక్షణకి అర్థం తెలియదు మనకి. భక్తే రక్షణానుభవం అని అనుకుంటాం, రక్షణని భక్తి విశ్వాసంగా పరిగణిస్తాం. ఈరోజు చదవబడిన 3 లేఖన భాగాల్లో ఈ భక్తిని గూర్చి, రక్షణ అనుభవాన్ని గూర్చి చాలా లోతుగా వివరించబడింది. భక్తి మనకి భయాన్ని నేర్పిస్తుంది. పండగ క్రైస్తవుల్లా మనం ఇంకా గృహాల్లోనో, మనం ఇంకా సిద్ధపడుతూనో, ఇంకా వేరే పనుల్లో నిమగ్నం కాక, మనకి కలిగి ఉన్నటువంటి భక్తి మనల్ని దేవాలయానికి నడిపించింది. ఆ భక్తిలో అంతర్లీనమైనటువంటి అనుభవం ఏంటనంటే, నేను దేవాలయానికి వెళ్ళకపోతే, దేవునికి సమయాన్ని కేటాయించకపోతే నేను దేవునికి అసహ్యుడిగా ఉంటాననేటువంటి భయం మనల్ని వెంటాడుతూ ఉంది. విశ్వాసికైనా అవిశ్వాసికైనా ఈ భయము అన్నది ఉంటుంది. ప్రతి మనిషికి ఉన్నటువంటి భయం ఏంటనంటే మరణం. హెబ్రీలో రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనం నుండి మాట్లాడుతున్నటువంటి విషయాలు అవే. ప్రతి మనిషి తాను చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలోనికి, పరలోకానికి వెళ్ళాలని కోరుకుంటాడు. దాని కొరకు అతడు అవలంబిస్తూ ఉన్నటువంటి మార్గమే భక్తి మార్గం. నిజానికి
హెబ్రీలకు రాసినటువంటి పత్రిక యొక్క ఉద్దేశాన్ని కనుక మనం పరిశీలనగా చూస్తే ఈ మాట రాసుకునేవారు రాసుకోవచ్చు. హెబ్రీలకు రాసిన పత్రిక ముఖ్య ఉద్దేశం పరలోకములకు చేరుట ఎలా. హెబ్రీ పత్రికను మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు చదివేటువంటి క్రమంలో పరలోకానికి సాధారణమైన మానవుడు ఎలా ప్రవేశించాలో లిఖితపూర్వకంగా వ్రాయబడింది. దానిలో ప్రస్తావించబడినటువంటి విషయాలు ఏంటంటే మానవత్వం, హ్యుమానిటీ. దానికోసం అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఉదాహరణగా చూపిస్తూ దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాలను గురించి తెలియజేస్తూ దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా నువ్వు మానవులను చేసావు. ఎవరికైనా అర్థమవుతుందా ద డిఫరెన్స్ బిట్వీన్ ఏంజల్ అండ్ హ్యూమన్? దేవదూతకి మానవునికి మధ్య ఉన్నటువంటి వైవిధ్యం, తేడా ఏంటి? రెక్కలు ఉంటాయి, రెక్కలు ఉండవు, అంతేనా? 25వ తారీఖు క్రిస్మస్ ఆరాధనలో మన బ్రాంచ్ చర్చ్ క్రొత్తపాలెంలో సాధారణంగా ఏం చేయాలనంటే మనం అందరం తెల్లటి అమ్మాయిని పెడతాం కదా. సో నాలాంటి వాళ్ళకి ఛాన్స్ ఉండదు. ఒక ఏంజల్ వచ్చింది నా కలర్లో. ఇన్ హిస్టరీలో మొట్టమొదటి బ్లాక్ ఏంజల్ని చూస్తున్నామని అన్నాను నేను. మనకు కొన్ని ముద్రించబడిపోతాయి. ఏంజల్ అంటే తెల్లగా వైట్ డ్రెస్, దోత లాగా రెక్కలు ఉండాలి అని. మానవునికి దేవదూతకి సంబంధంలో ఇద్దరికి మధ్య ఉండేటువంటి తేడా ఏంటని ఆలోచన చేస్తే రెక్కల కొంచెం తక్కువ వానిగా చేసే మిగతా అన్ని క్వాలిటీస్ ఒకటే. ఆ డిఫరెన్స్ ఏమనుకుంటున్నారు? ఏదో చెప్పారు విని వినపడినట్టు. రక్షణ, ఇంకా దేవదూతల పని ఏంటనంటే ఎప్పుడు దేవుని దగ్గరే ఉంటాయి, ఎప్పుడు దేవుని నామాన్ని గణపరుస్తూ స్తుతి చెల్లిస్తూ దేవునితోనే అంటిపెట్టుకుని ఉంటాయి. మానవుడు అనుపమ గారు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. దేవునికి జతపనివాడు దేవుడు, దేవదూత, మానవుడు వేసేటువంటి క్రమంలో మానవుడు దేవునికి దూరంగా నడుస్తూ ఉన్నాడు. అందుకే అడిగాను క్రిస్మస్ ప్రసంగం గుర్తుందా అని. మనందరం ఒక యాత్రలో, ఒక ప్రయాణంలో ప్రయాణిస్తూ ఉన్నాం. ఎక్కడికనంటే నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఎందుకనంటే మనం పాపులు. మనం లేచిన దగ్గర నుండి నిద్రపోయేంత వరకు పాపాలు చేస్తూనే ఉన్నాం. మన పాపాలు మనల్ని మరణానికి, నరకానికి, పాతాళానికి నెట్టివేస్తూ ఉన్నాయి. మనం తెలియక త్రోవలో వెళ్ళిపోతూ ఉన్నాం. యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వాడు, ఎంత ఘోరమైన పాపు అని గ్రహించినటువంటి వాడు, యేసుక్రీస్తును కన్నులెత్తి సైతం చూడనటువంటి వ్యక్తి కలిగినటువంటి వాడు, అయ్యో నేను ఇంత ఘోర పాపినే, దేవుని కృప పొందుకోవడానికి కూడా నేను అనర్హుడినే, అయినా దేవుడు నన్ను ప్రేమించాడు అన్నటువంటి భావన అతనిలో ఉన్నటువంటి దైవత్వం వైపు అడుగులు వేయడం ప్రారంభిస్తుంది. భక్తేమో భయము, రక్షణ ఏమో ఆ భయంలో నుండి వచ్చేటువంటి ధైర్యం. డిఫరెన్స్ అది. భక్తికి రక్షణకి తేడా ఏంటనంటే భక్తి మనల్ని భయంలోనికి నెట్టివేస్తుంది, రక్షణ ఆ భయంలో నుండి ధైర్యంగా ఉండడం నేర్పిస్తుంది. చాలా గొప్ప మాట. భక్తి మరణానికి భయపడడం మనకు నేర్పిస్తే, రక్షణానుభవం ఆ మరణం తర్వాత జీవితాన్ని గురించి నేర్పిస్తుంది. ధైర్యంగా ఉండడం అంటే అది నాకు మరణం రాదు, నాకు మరణం రాదు అని 100 సార్లు చెప్పడం కాదు. నేను చనిపోయినా క్రీస్తులో నేను లేపబడతాను. నేను చనిపోయిన పునరుద్ధాన అనుభవంలో నేను క్రీస్తుతో పాలిభాగస్తున్నవుతాను. నేను చనిపోయిన దేవదూతల వలె ఆయనతో ఎప్పుడు అంటి పెట్టుకుని దేవుని నామాన్ని గణపరుస్తాను. గొప్ప మాట అది.
మన ప్రయాణం పాపంలో కొనసాగుతుంది. పాపంలో నిండిపోయినటువంటి మన విశ్వాస జీవితం, పాపమే విశ్వాసంగా పరిగణించబడుతున్నటువంటి సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభులు వారు విశ్వాసానికి మారుట అర్థంగా మారిపోయాడు. చాలా గొప్ప లోతైన భావం తీసుకొస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. దేవదూతల కంటే కొంచెం తక్కువ వారిగా ఇదిగో నువ్వు యేసుక్రీస్తుని చేసావు. అర్థంగా చేసుకోవాలి ఈ మాట. పరిపూర్ణమైన మానవ అవతారంలో ఏ మానవులకైతే రక్షణ ఇవ్వడానికి పరలోకము నుండి ఈ లోకానికి తెంచాడో ఆ లోకములో దేవదూతలతో ఉండేటువంటి సహానుభవాన్ని సైతం వదిలిపెట్టి ఈ పాపి భూయిష్టమైనటువంటి ఈ లోకంలో పాప శరీరాన్ని ధరించుకోవడానికి సిద్ధపడిపోయాడు. బైబిల్ చెప్పేటువంటి మాట ఏంటంటే ఆయనలో పాపము లేదు, పాప శరీరాన్ని ధరించుకున్నాడు. లోతైన మాటలు ఇవి. మానవ రూపంలో ఉన్నటువంటి యేసు స్వామి ఆయన మానవులకు చూపించేటువంటి మాదిరి ఏంటనంటే పరిపూర్ణత్వాన్ని చూపిస్తూ ఉన్నాడు. నాకు అనిపించేది చాలా సందర్భాల్లో చిన్నతనంలో మనకెప్పుడు గెలుపు ఓటములు మనకిష్టం కాబట్టి గెలుపునే విజయంగా భావిస్తాం, కాబట్టి గెలిపే దేవుడు అని భావిస్తాం, కాబట్టి ఈ మాటలు మనం కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. యేసయ్యను సిలువ వేసేటువంటి సమయంలో, యేసయ్య పుట్టేటువంటి సమయంలో ఒక అధికారం కలిగినటువంటి వాడు వలె ఒక విజయద్వారంతో గొప్పగా పుట్టుంటే బాగుండేది యూదుల ఆలోచనలో. ఇలా పశువుల పాకలో జన్మించడం, ఆయన సాధారణ మానవుడిలాగా కష్టాలు పడడం, మరణానికి భయపడడం, కొన్ని సందర్భాల్లో యుక్తిగా తప్పించుకోవడం, కొన్ని సందర్భాల్లో ఆయన తన కోపోద్రేకాన్ని ప్రదర్శించడం, కొన్ని సందర్భాల్లో ఎలా ఉండాలో చూపించడం, పాపం చేసినటువంటి వారు అందరినీ చూస్తూ కన్నీరు విడవడం మానవ రూపంలో ఉన్నటువంటి లక్షణాలు. పరిపూర్ణమైన మానవ దృక్పథంలో యేసుక్రీస్తు చూపించినటువంటి లక్షణాలు. మనకి వీటన్నిటికీ అతీతమైనది కావాలి. కానీ రక్షణానుభవం ఏం నేర్పిస్తుందంటే వీటన్నిటి బాధల్లో నుండి, భయాల్లో నుండి ధైర్యాన్ని పుట్టిస్తూ ఉంది. మరణాన్ని ఆయన స్వీకరించిన విధానం, మరణాన్ని ఆయన చేరుకున్నటువంటి విధానం మనకు భయమే, కానీ ఆ మరణం తరువాతి జీవిత విధానం మనకి ఒక నిరీక్షణ. యేసయ్య చనిపోవడం కోసమే జన్మించాడు. ఈ మాట మన అందరికీ ఆపాదించబడుతుంది. ఆయన జననమే మరణించుట కొరకు, బ్రతుకుడు కొరకు కాదు. ఆయన పుట్టిందే మన పాపాల నుండి మనల్ని రక్షించడానికి చనిపోవడం కోసం. ఆయన మరణాన్ని స్వీకరించినటువంటి విధానం మనలో తెలియనటువంటి రక్షణానుభవంలో విశ్వాసాన్ని పెంపొందిస్తూ ఉంది. భక్తిని చూపించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయంలో సిమియోను అను భక్తిపరుడు, నీతిమంతుడు. భక్తి ఎప్పుడూ కూడా దేవుని సన్నిధానానికి నడిపిస్తూ ఉంది. భక్తి ఎప్పుడూ కూడా దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. భక్తి ఎప్పుడూ కూడా దేవుని అందలి భయాన్ని, భక్తిని నేర్పిస్తుంది. అటువంటి నీతిమంతుడైన సిమియోను ఆత్మావేశుడై సమాధాన గీతాన్ని ఆలపిస్తూ ఉన్నప్పుడు ప్రవచన రీతిగా నీ దాసునికి కలిగినటువంటి ఈ రక్షణ అనుభవం నేను కండ్లారా చూస్తూ ఉన్నాను. ప్రాఫెసీ లేదు, చాలా గొప్ప మాట. ప్రవచనంలో జరగబోయేదాన్ని కండ్లారా చూడడం ఒక గొప్ప అనుభవం. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ తాను అనుభవిస్తున్నటువంటి శ్రమంలో ఈ సిమియోను గీతాన్ని ఉదహరించాడు. ఎంత గొప్పగా ఉదహరించాడంటే, నేను మనకు కలగబోయేటువంటి స్వేచ్ఛను ఇదిగో సిమియోను
పాడినటువంటి సమాధాన గీతంలో చూచినట్టే నేను చూడగలుగుతూ ఉన్నాను. మన భక్తి, మన భయం ఈ రక్షణార్థమైన విశ్వాసంలోనికి నడిపించాలి అన్నప్పుడు ఈ ప్రవచన వరం చాలా అవసరం. మన విజన్ మన కండ్ల ఎదుట కనబడుతూ ఉండాలి. గర్భంలో ఉన్నటువంటి యోహాను సైతం స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అది ఈ సిమియోను చూస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప అనుభవమో. నిజానికి ప్రాఫెసీ అని అంటే మనం ఏమనుకుంటామనంటే మంచి 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 అని అనుకుంటాం. ప్రాఫెసీ జరగబో దాన్ని ముందే చూపించేది. మీరు ప్రవక్తల గ్రంథాలు కనుక చదువుతూ ఉంటే, ఈ ఆమోసు ప్రవక్తలు కానీ మిగిలిన ప్రవక్తల గ్రంథాలు కానీ చదువుతూ ఉంటే, జరగబోయేటువంటి వినాశనాన్ని గూర్చి వారు ముందుగానే తెలుసుకొని ఆ కండ్లారా చూచిన అనుభవంతో దుఃఖిస్తూ ఖండితంగా చెప్పేటువంటి మాటలు మనకు కనబడతాయి. ప్రవచనం జరగబోవు దాన్ని మనకు సూచిస్తుంది. మన భక్తి, మన విశ్వాసం ఈ ప్రవచన వరాన్ని మనకు అందించిందో లేదో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నానంటే, సిమియోను యొక్క భక్తి, నీతిమంతత్వం, సిమియోను ప్రవచన రీతిగా ఆత్మావేశుడై పలికినటువంటి ప్రతి మాట అతడు చూచినదే, అతడు పొందుకున్నది. అందుకే నేను ఈ మధ్య క్రిస్మస్ సందేశాల్లో చెప్పినటువంటి మాట ఏంటనంటే, క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ గెయినింగ్. క్రిస్మస్ అంటే మరేదో కాదు, పొందుకోవడం. మరియా దేవుని కృప పొందుకుంది. మరియా దేవుని కృప పొందుకుంది. చీకటిలో వెలుగును చూడనటువంటి ఆ గొర్రెల కాపరులు ఆ చీకటి బ్రతుకు నుండి స్వేచ్ఛను పొందుకున్నారు. వెలుగులోనికి జ్ఞానులు పొందుకున్నారు. వారు ఎదురు చూస్తూ ఉన్న లోక రక్షకుణ్ణి. మీరు బైబిల్లో ఈ క్రిస్మస్ స్టోరీని అంతా ఒక్కొక్క క్యారెక్టర్ని చూడండి. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి పొందుకున్నటువంటి విధానమే మనకు కనబడుతుంది. ఈ క్రిస్మస్ మన జీవితాల్లో మనం ఏమి పొందుకున్నామో తెలియజేస్తుంది. పొందుకోవడంలో కూడా మనం ఏది నిరీక్షణతో ఎదురు చూస్తున్నామో పొందుకోవడం. అడ్వెంట్ మార్నింగ్ డివోషన్స్లో నేను ఒకసారి మాట్లాడాను. మేరీస్ ప్రేయర్. మరియా ఏమి ప్రార్థన చేస్తుంటుంది? ఎంగేజ్లో మరియా ఏమి ప్రార్థన చేస్తుంటుంది? ఎప్పుడైనా ఆలోచించాము మనం ఇలాగా? దేవుని కృప పొందింది, దయాప్రాప్తురాలా నీకు శుభమని పలికినటువంటి ఆ దూత మాటల్లో దేవుని కృప కొరకు మరియా పాటుపడినటువంటి విధానం, మరియా చేసినటువంటి ప్రార్థన మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. బైబిల్ ఆదికాండం నుండి మనం ప్రకటన గ్రంథం వరకు చూస్తే దేవుని అందలి భయభక్తులు కలిగినటువంటి విశ్వాస వీరులు, యోధులు, ప్రవక్తలు, న్యాయాధిపతులు, దేవుని సేవకులు ఇటువంటి లక్షణాలనే కలిగి ఉన్నారు. మనకు తెలియకుండా మన భక్తి మనలో తెలియనటువంటి అభద్రతా భావాన్ని, అవిశ్వాసాన్ని ఆవరించేసింది. మన భక్తి ఈ భయములో నుండి రక్షణార్థమైనటువంటి మారు మనసులోనికి వెళ్ళిపోవాలి. ఒకవేళ అలా భయపడుతూనే ఉండుంటే సిమియోను ఈ ప్రవచన గీతం పాడేవాడు కాదు. భయపడి దేవుని సన్నిధానంలోనికి వెళ్ళకపోయి ఉండుంటే ఈ సిమియోను జరగబోయేటువంటి గొప్ప రక్షణ కార్యాన్ని తన కండ్లారా చూచుండేవాడు కాదు. భయపడుతూ ఉండుంటే యేసుక్రీస్తు యొక్క రక్షణార్థంలోనికి, రక్షణ అనుభవంలోనికి ఏ శిష్యుడు వెళ్ళేటువంటి వాడు కాదు. గొప్ప మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు జననం విశ్వాసుల యొక్క భయాన్ని నుండి విడుదల కలిగించింది. యేసుక్రీస్తు మరణం ఆ భయములో నుండి శాశ్వతమైన నిరీక్షణ వైపు అడుగులు వేసింది. చాలా గొప్ప మాట ఈ మాట. మనకి తెలియకుండా మనలో ఆవరించి ఉన్నటువంటి భయాలన్నిటినీ
దేవుడు తీసివేస్తూ ఉన్నాడు. మన భక్తి నేర్పించేటువంటి భక్తిలో, భయములో, మనకు తెలియకుండానే రక్షణానుభవంలో ఉన్నటువంటి మన విశ్వాస జీవితం ఆ భయంలో నుండి విడుదలను, స్వేచ్ఛను ప్రసాదిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రికను మనం శ్రద్ధగా ఆలోచన చేస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మాట నేను మీకు చదువుతున్నాను. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. పరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరుని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. ఈ మాటను మనం అన్వయింపజేసుకుంటే, పరిశుద్ధపరచుని వారికి, పరిశుద్ధపరచబడబో వారికి. దెన్ ఇంకా 2 ట్రాన్స్లేషన్లోనికి మనం వెళితే, విశ్వాసులకు అవిశ్వాసంలో నుండి విశ్వాసంలోనికి రాబోతున్నటువంటి వారికి. నాట్ ఫర్ ద అవిశ్వాసుల కోసం కాదు, విశ్వాసులకు అవిశ్వాసంలో నుండి విశ్వాసంలోనికి రాబోతున్నటువంటి వారికి. అంటే నరకంలోనికి వెళ్ళే వారి కోసం కాదు, నరకములో నుండి నరకానికి వెళ్లకుండా తప్పించుకొని పోయే వారికి. ఈ మాట ఏం తెలియజేస్తుందంటే, మన భక్తి మనకెప్పుడు మన జీవితాల్లో మనం చేసేటువంటి ప్రతి పనిని ప్రశ్నించుకోవడం నేర్పిస్తుంది. మన భక్తి మన విశ్వాసంలో మనం ఏమేమి చేస్తూ ఉన్నామో అది సూచించడం నేర్పిస్తుంది. ఆ భక్తి మనం వేసుకునేటువంటి ప్రశ్నలో మన భక్తి గనక దేవుని భక్తికి పోల్చబడినప్పుడు, మన మానవత్వం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మానవత్వానికి పోల్చబడినప్పుడు, మనలో ఉన్నటువంటి లోటుపాటులు ఆయన సన్నిధానంలో మనల్ని తలెత్తుకోలేకుండా చేస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు కోరుకుంటుంది ఒకటే, నీవు మారాలి అన్నటువంటి అనుభవం నీకుంటే చాలు, ఆ మనసు ఉంటే చాలు, నేను నిన్ను మారుస్తాను. నీవు తప్పించబడాలి అన్నటువంటి కోరిక ఉంటే చాలు, నేను నిన్ను తప్పిస్తాను. నీవు నరకంలోనికి పోకుండా నేను దేవుని రాజ్యంలోనికి, పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అనుకుంటే చాలు, నేను నిన్ను తప్పిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను. ఈ అనుభవం దేనికోసం అనంటే, మనం అవలంబిస్తున్నటువంటి ఈ మోసభక్తిలో నుండి రక్షణార్థమైనటువంటి మారు మనసులోనికి సాదృశ్యంగా మారిపోతూ ఉంది. దానిలో ఉదాహరణగా చెప్తున్నటువంటి మాట యెషయా గ్రంథకర్త చాలా రమ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 11వ అధ్యాయంలో 1 నుండి 5 వచనం వరకు ఉన్నటువంటి భాగసారాంశంలో ఉన్నటువంటి మాటను చదవడానికి ఇష్టపడుతున్నాను. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఈ అంకురము యేసుక్రీస్తు చేత పరిపాలించబడే మహిమాన్వితమైన భవిష్యత్తు రాజ్యం గురించి యెషయా రమ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా పలికినటువంటి మరొక మాట నేను మీకు తెలియజేస్తున్నాను. అంకురము అనేటువంటి మాట చాలా ప్రత్యేకమైనది. నజరేతు అనే పేరు ఏ మూలం నుండి వచ్చిందో, నజరేతు అనేటువంటి పేరు ఏ మూలం నుండి వచ్చిందో అదే మూలం నుండి ఈ అంకురం అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పదం హీబ్రూ భాషలో ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికి ముడిపడుతున్నాడో చూడండి. కావ్యయుక్తంగా రాసినటువంటి మాట, దావీదు యెషయి మొద్దు నుండి చిగురు పుట్టడం, నజరేతులో నుండి రావడం, అక్కడ ఉపయోగించబడినటువంటి మాట అంకురం నుంచి అనేటువంటి మాట ఉపయోగించడం ఒక మంచి సాంప్రదాయాన్ని తెలియజేస్తుంది. నెజర్ అనేది వచ్చింది. అంకురం అనేటువంటి పదానికి ఉపయోగించబడిన హీబ్రూ పదం నెజర్. ఇంగ్లీష్లో రాసుకునేటువంటి వారు NETZER, నెజర్. నజరేతు నుండి
మంచిది ఏదైనా రాగలదా అనేటువంటి సందర్భంలో నుండి నజరేతు నుండి మానవత్వాన్ని, మానవ రూపానికి పరిపూర్ణమైన వ్యక్తి రాగలిగాడు. ఆ అంకురం ఎప్పుడు ఫలించిందో తెలుసా? ఆ నజరేతులో నుండి రావడం, ఈ మానవుల కొరకు ఆయన చనిపోవడం, ఆయన ఇచ్చినటువంటి రక్షణ అనుభవంలో నుండి ఫలించడం ప్రారంభించింది. ఈ మాట గొప్పగా ఆలోచన చేయాలి. వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. దావీదు తండ్రి యెషయి. 4వ అధ్యాయంలో మనకి 2వ వచనంలో కనబడుతుంది. ఆ మొద్దు ఒక అంకురంగా వచ్చి శాంతి, నీతి, మంచితనాల పునరుద్ధానాన్ని ఒక ప్రపంచానికి ఒక మంచి పరిపాలకుని అందించింది. మన వంశాల గురించి మాట్లాడుకునేటప్పుడు మన వంశాన్ని నిలబెట్టేటువంటి వాడు, నిజానికి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వంశం చాలా ప్రామాణికం యోధా సాంప్రదాయంలో కానీ, యోధా విశ్వాస జీవితంలో కానీ. ఆ వంశంలో నుండి రావడం, ఆ వంశపు పేరును నిలబెట్టడం, మరియా యేసేపులకు కూడా ఇదే వంశం కారణమైంది. మరియా దేవుడు ఎందుకు ఎంచుకున్నాడో, ఆమెకు దేవుని కృప ఎలా విస్తరించబడిందో అనడానికి కూడా ఇదే వంశం కారణం. బైబిల్లో పలికేటువంటి మాట, దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి క్రమంలో మీ పిల్లలను నువ్వు చూచెదవు. దేవుడు ఆశీర్వాదం ఎప్పుడు కూడా తరతరాలకు అనుగ్రహిస్తాడు. నాట్ ఫర్ ద సింగిల్ ఫ్యామిలీ, జనరేషన్స్, తరతరాలకి అనుగ్రహిస్తాడు. వాగ్దానం కూడా అంతే. కానాను దేశానికి మీరు వెళతారు, స్వతంత్రించుకుంటారనేటువంటి వాగ్దానం కేవలం ఆ రాటి దినాల్లో జన్మించిన వారికే కారణం అయిపోలా. నిజానికి వారిలో ఎవరు వెళ్ళలేకపోయారు. కానీ ఆ వాగ్దాన సారాంశం వారి తరతరాలకి అది అన్వయించబడుతుంది. మన కుటుంబంలో మనం చూపించేటువంటి రక్షణ అనుభవం, మనం దేవుని కృప పొందుకున్నటువంటి అనుభవం మనతో పోదు, మన కుటుంబాలకు తరతరాలకు వర్తిస్తుంది. మనం చూపించేటువంటి భక్తి, రక్షణార్థమైనటువంటి మారు మనస్సు, దేవుని పాద సన్నిధానంలో దేవుడు నా కోసం గొప్ప కార్యాలు చేశాడు అని మనం నిలబడగలిగే స్థితి, దేవుని యొక్క ఆశీర్వాదం మనతోనే కాదు, మన బిడ్డలకు కూడా వర్తిస్తుంది. మనకు బైబిల్ ఉపయోగించబడినటువంటి మాట, నీతిమంతులు తదనంతరము వారి బిడ్డలు ఆశీర్వదించబడతారు. ఆధారం కోల్పోయేటప్పుడు మనం ఈ మాటను జ్ఞాపకం తెచ్చుకోం. కానీ దేవుడు వారితో చేసిన వాగ్దాన సారాంశం వారి తదనంతరం కూడా దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. ఇప్పుడు మనం చేసేటువంటి పని, ఇప్పుడు మనం చేసేటువంటి ప్రార్థన, ఇప్పుడు మనం చూపించేటువంటి భక్తి మనతో మాత్రమే పోదండి, మన నెక్స్ట్ జనరేషన్స్కి పాకుతుంది. పాపమైన ఆశీర్వాదమైన. ఈ మాట మనం చాలా సందర్భాల్లో గుర్తుపెట్టుకోం. మనకెప్పుడు ఆశీర్వాదమే ఇంపార్టెంట్ కాబట్టి పాపాన్ని మనం గుర్తుపెట్టుకోం. ఏదైనా తోటలో ప్రారంభమైనటువంటి పాపం నేటికి ఎలాగున కొనసాగుతూ ఉందో, ఆ పాపపు తాలూకు మచ్చలు మన జీవితాల్లో ఇంకా ఎలా కొనసాగుతూ ఉన్నాయో, దేవుని ఆశీర్వాదపు తాలూకు లక్షణాలు కూడా అలాగే కొనసాగుతాయి. ఎవరికేనంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు అందాల రక్షణ అనుభవంలో యేసయ్యా ఇది నువ్వు నా జీవితంలో చేసావని అనుకుంటారో, హెబ్రీ పత్రికలో గొప్ప మాట మాట్లాడతాడు, నీవు సర్వాధికారివి. దేవుని సార్వభౌమాధికారత్వాన్ని ఒప్పుకోవడం మన భక్తికి నిదర్శనం. నా జీవితం మీద యేసయ్య పెత్తనం నా రక్షణ అనుభవానికి సాదృశ్యం. కానీ యేసయ్య పెత్తనాన్ని మనం ఒప్పుకోం. ఇదే ఆరాధన ఒక 5 గంటలకు పెట్టి రండి అన్నాం అనుకోండి,
5 గంటలకు ఎలా వస్తాం, చలిగా ఉంటుంది అది ఇది అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్మస్ ఆరాధన చూద్దాం, 9:30 అనౌన్స్ చేసాం. ఎంతమంది వచ్చారు? పాదిరి గారి దేవుందులే ఒక్కడో వచ్చి చేసుకుంటాడా అనుకుంటారు. 10 గంటలుగా చేసాం. మన భక్తి దేనికో మీద ఉంటుందని అంటే, మన భక్తి మన క్రియల మీద ఆధారపడి ఉంటుంది. మన క్రియలు సాతానుపు మార్గాన్ని అవలంబించినవి అయితే, మన క్రియలు సాతాను యొక్క రూపాన్ని ప్రకటించేవి అయితే, యేసుక్రీస్తు అందరి రక్షణానుభవంలోనికి మనం దూరంగా బ్రతుకుతున్నామనే లెక్క. మనం నరకానికి వెళ్ళిపోతూ ఉంటే మనకు ఆశీర్వాదాలు మనకు రావు. మనము, మన పిల్లలు, మన పిల్లల పిల్లలు ఆ నరకంలోనే ఉంటారు. బైబిల్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ గురించి మాట్లాడుతుంది. బైబిల్ టాక్స్ ఆఫ్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ ఏంటనంటే, ఇదిగో యేసయ్యను నమ్ముకుంటే నువ్వు మరణం నుండి తప్పించబడతావు. పాతాళంలో ఉండేటువంటి మరణం నీవు అప్పగింపబడుకుంటు నిమిత్తము యేసుక్రీస్తు యందలి రక్షణార్థమైనటువంటి మారు మనసు ఆ మరణంలో నుండి తప్పించబడి ఇదిగో పరలోకంలోనికి నిన్ను తీసుకుని వెళ్తుంది. ఆ మారు మనసు మనందరికీ కావాలి. ఈ క్రిస్మస్ తరువాతి ఆదివారపు ఆరాధన మన జీవితంలో మన ఆశీర్వాదపు తాలూకు లక్షణాలు మన మీదకి, మన కుటుంబాల మీదకి పారడానికి మన ప్రయత్నం సాగిపోవాలి. మనం చాలా చిన్న చిన్నగా ఆలోచన చేస్తాం. మన ఆలోచన విస్తరించి ఏముండదు. ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి అని అడిగితే ఎంత అని చెప్తాను చెప్పండి? నేను ఎవరిని అడగలేను పేరు పెట్టి, ఎందుకంటే నన్నే కాన్సన్ట్రేట్ చేశాను. ఎన్ని సంవత్సరాలు కావాలి మనం బ్రతకడానికి? ఎన్ని సంవత్సరాలు? 100? బైబిల్లో మనకు చూపించిన ఉదాహరణలే 900 పైచిలుకు. అంటే మనం ఆలోచన చిన్నది అనడానికి ఇదే సాదృశ్యం. 100. ఇదిగో బైబిల్లో చూపించే కదా 900 ఏండ్లు బతికాడు. ఎన్ని తరాలు చూస్తాం? 900 ఏండ్లు ఆయుష్ ఇచ్చిన వాడు శక్తి ఇవ్వడా? మన ఆలోచన చాలా స్వల్పమైంది, చాలా స్వల్పమైంది. భవిష్యత్తు అలా కాదు. దేవునిలో నిత్యము నేను జీవించి ఉండాలి. దేవునిలో నేను, నా కుటుంబము, నా తరతరాలు ఎప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉండాలి. నిజంగా ఈ మాట చెప్తాను, మనం అనుభవిస్తున్నటువంటి ఈ ఆశీర్వాదం మన పితరులు చేసినటువంటి ప్రార్థన ఫలితం. ఇప్పుడు మనం పొందుకుంటున్నటువంటి ఆశీర్వాదం మన బిడ్డలకు వద్దా? మన బిడ్డలకు వద్దా? మనము ప్రార్థన చేస్తే మన బిడ్డలు కూడా ఈ ఆశీర్వాదాలని పొందుకుంటారు. ఒక్కసారి మనం యేసయ్య మాట వినడం అవలంబిస్తే, యేసయ్య సార్వభౌమాధికారత్వానికి లోబడ్డం నేర్పిస్తే, మన బిడ్డలకు కానీ మనకు కానీ మనం నేర్చుకుంటే చాలు, దేవుని ఆశీర్వాదాలు తరతరాలు, కృప వెంబడి కృప తరతరాలు వస్తూనే ఉంటాయి. కానీ మనలో ఉండేటువంటి ఈగో ఏం చేస్తుందంటే ఒప్పుకోనివ్వదు. ఏమంటావు దేవుడి మాట? దేవుడు కొన్నిసార్లు తెలియదు అని అంటాం. దేవుణ్ణే మనం జడ్జ్ చేస్తాం. నేను చాలాసార్లు జడ్జి చేశాను. యేసయ్య చాలా తింగరగా ఆలోచించాడు. ఆయన్ను వ్యతిరేకించిన వాళ్ళందరినీ సంహరించేస్తే పోయేది. మాట చేత సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించినటువంటి వాడు, మాట చేత సముద్రాన్ని అలని సృష్టించినటువంటి వాడు, మాట చేత సమస్తమును కలుగును గాక అంటే కలిగినటువంటి శక్తిమంతుడు, సర్వాధికారి ఈ మనల్ని మీరు మారు అంటే మారరా? 2 సెకండ్లు కూడా ఎక్కువ, మిల్లీ సెకండ్సే దేవునికి. కానీ దేవుడు మానవ రూపిగా ఉండి మన బలహీనతలు తెలిసినటువంటి వాడు. చిన్న ఉదాహరణ, తండ్రి నీ చిత్తమైతే నా యొద్ద నుండి ఈ గిన్నెను తొలగింపము. మన బలహీనతకు సాదృశ్యం అది. మనం ఎదుర్కొనేటువంటి బలహీనతల్లో సహానుభావం కలిగినటువంటి యేసయ్య, మనం ఎదుర్కొనేటువంటి కష్టాల్లో, నష్టాల్లో, భయంకరమైనటువంటి శోధనలో మనలాగే శ్రమపడి ఆ శ్రమలో పరిపూర్ణత్వాన్ని చూపించిన వాడు యేసయ్య. ఒకవేళ ఇప్పుడు మనకు కొంచెం కష్టం అనిపిస్తుందేమో, మన మనసుకి, మన ఆలోచనలకి, మన అధికారానికి కష్టం అనిపిస్తుందేమో, ఆధిపత్యానికి కష్టం అనిపిస్తుందేమో. కానీ దేవుడు సార్వభౌమాధికారత్వం కింద లోబడ్డం నేర్పించితే
లోబడ్డం అలవర్చుకుంటే ఆ ఆశీర్వాదం మనతోనే కాదు, మన తరతరాలకి ఉంటుంది. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకును మన కుటుంబాలకును తరతరాలకు అనుగ్రహించును గాక. ఆమెన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలుండును గాక. దేవుడు మీ జీవితాల్లో చేసిన మేలు నిమిత్తము ప్రత్యేక అర్పణలు, కృతజ్ఞతార్పణలు, మొక్కుబడి కానుకలు ఎవరైనా అర్పించదలుచుకోవాలంటే వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని విడివక ఎడబాయక నిత్యము నీ ప్రేమ కౌగిటిలో భద్రపరుస్తున్న మా ప్రియ రక్షక, ఇంత తనుక మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి నీ వందనాలు. మా భక్తి కలిగించేటువంటి భయంలో నుండి నీ రక్షణార్థమైనటువంటి మారు మనస్సు పుట్టించేటువంటి ధైర్యం వైపు మా అడుగులు వేయడానికి నీ సహాయాన్ని అనుగ్రహించండి. నీవు మా కొరకు చేసినటువంటి గొప్ప కార్యం, మా కొరకై నీవు వచ్చినటువంటి ఈ విధానం, మా పాపాల నిమిత్తము నువ్వు చేసినటువంటి త్యాగాన్ని మేము తలపోసుకుంటుండగా ఎన్నిక లేనటువంటి మాకు మీరు చూపించినటువంటి గొప్ప మాదిరిని బట్టి నీకు వందనాలు చూపిస్తూ ఉన్నాం. దేవా, నీ మానవత్వాన్ని మేము ఈ లోకంలో ప్రదర్శించడానికి, నేను పోలి నడవడానికి నీ సహాయాన్ని అనుగ్రహించండి. నీ ప్రియబిడ్డల జీవితంలో వారు చేసినటువంటి ప్రార్థన మీరు ఆలకించి ఇచ్చినటువంటి జవాబును బట్టి నీ పాద సన్నిధానంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అర్పించినటువంటి కానుకను 30 60 100 ఆశీర్వదించండి ప్రభు. దయగలిగిన మా ప్రభు, నీ ప్రియబిడ్డలకి కావాల్సిన ప్రతి ఈవిని మీరు అనుగ్రహించండి. నీ ఆధిపత్యాన్ని వారి జీవితాల మీద, వారి కుటుంబాల మీద కొనసాగించి
హృదయాంతరంగాల్లో వారికి దాగి ఉన్నటువంటి కోరికలను తీర్చమని సందాలు విజ్ఞాపం చేస్తున్నాం. శ్రీనివాస్ గారిని వారి కుటుంబ సభ్యులందరిని బట్టి పేరు పేరు చెప్పిన విజ్ఞాపన చేయొచ్చు. వారు చేసినటువంటి ప్రతి ప్రార్థనకు మీరు ఇస్తున్నటువంటి మంచి జవాబును బట్టి నీ సన్నిధానంలో స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కన్యోని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మీకు తోడే నడిపించును గాక. ఆమేన్. సంఘ పెద్దలు వచ్చి సంఘ కానుకలు స్వీకరిస్తున్న సమయంలో అనుపమ గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప శరీరధారి అయిన దినము, ఆ కృప నన్ను ఆవరించిన క్షణము. కృప శరీరధారి అయిన దినము, ఆ కృప నన్ను ఆవరించిన క్షణము. ఆరాధన యేసుకు ఆరాధన, ఆరాధన క్రీస్తుకే ఆరాధన, ఆరాధన యేసుకు ఆరాధన, ఆరాధన క్రీస్తుకే ఆరాధన. కృప శరీరధారి అయిన దినము, ఆ కృప నన్ను ఆవరించిన క్షణము. కృప శరీరధారి అయిన దినము, ఆ కృప నన్ను ఆవరించిన క్షణము. ఆరాధన యేసుకు ఆరాధన, ఆరాధన క్రీస్తుకే ఆరాధన, ఆరాధన యేసుకు ఆరాధన, ఆరాధన క్రీస్తుకే ఆరాధన. కృప శరీరధారి అయిన దినము,
శరీరధారి అయిన దినము ఆ కృప నన్ను ఆవరించిన క్షణము ఆరాధన యేసుకు ఆరాధన ఆరాధన క్రీస్తుకే ఆరాధన ఆరాధన యేసుకే ఆరాధన ఆరాధన క్రీస్తుకే ఆరాధన ఆరాధన క్రీస్తుకే ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. నీకీచు అర్పణలు దేవా, ప్రార్థింతుము. సర్వశక్తియు మిక్కిలి కనికరగల మా దేవ, నీ శ్రేయస్కరమైన దానం వలన పాపం ద్వారా నరకంలోనికి వెళుతున్నటువంటి మమ్మల్ని రక్షించడానికి నీ అందలి విశ్వాసము చెప్పిన నిన్ను నమ్ముట ద్వారా మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి నీ పాద సన్నిధానంలో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీ ప్రియబిడ్డలందరినూ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. మా కొరకు మీరు జన్మించారని, మా పాపాలని కడిగివేసి మాకు అనుగ్రహించినటువంటి స్వేచ్ఛలో నీ మాదిరిని కనపరచుట మాకు నేర్పించమని నీ సన్నిధానంలో బ్రతిమాలు కొనుచు ఉన్నాం. దయగలటం మా ప్రభువా, నిన్ను పోలి బ్రతుకుట మాకు నేర్పించండి. నీ రక్షణార్థమైనటువంటి మారు మనస్సును మేము కలిగి ఈ లోకంలో ప్రవర్తించుట నేర్పించండి. నీ సన్నిధానంలో గడపడం కానీ, నీ పాద సన్నిధానంలో నీ వైపు తల ఎత్తి ప్రార్థన చేసేటువంటి యోగ్యత కూడా లేనటువంటి మమ్మల్ని మీ కృప వెంబడి కృప చెప్పున రక్షించి మీరు చేసినటువంటి వాగ్దానాన్ని మా జీవితాల మీద నెరవేర్చి మీరు చూపిస్తూ ఉన్నటువంటి కృపను బట్టి నీకు వందనాలు. దేవా, మీరు జారీ చేసినటువంటి హెచ్చరికలను బట్టి కూడా నీకు వందనాలు. మాలో నీకు ఇష్టమైనటువంటి క్రియలు, నీ మాటను విననటువంటి స్వభావం, నీ పట్ల చూపించేటువంటి అవిధేయత మమ్మల్ని పాతాళానికి నరకానికి తీసుకువెళ్ళి పొందేటువంటి సత్యాన్ని గుర్తెరు కూడా మాకు నేర్పించండి. అర్పించినటువంటి కృతజ్ఞత కానుకలను, మొక్కుబడి కానుకలను, సంఘ కానుకలను బట్టి నీ సన్నిధానంలో విజ్ఞాపన చేయించు ఉన్నాం. దేవా, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కృప చెప్పున నీ ప్రియబిడ్డలను బలపరచమని సన్నిధానంలో విజ్ఞాపన చేయించు ఉన్నాం. జరగనైనటువంటి వాచ్ నైట్ సర్వీస్ని బట్టి, నూతన సంవత్సర ఆరాధనను బట్టి నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. దేవా, నీ యొక్క ఆత్మతో మమ్మల్ని నడిపించండి. ఈ నూతన సంవత్సరం మేము ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని నీ పాద సన్నిధానంలో నీ కొరకు నిలబడేటువంటి స్థితిని మాకు అనుగ్రహించండి. ఇన్ని దినాలు మేము అనుభవిస్తున్నటువంటి శోధనలను, సమాధానం లేనటువంటి స్థితులను తొలగించి నీ సమాధానం మాకు అనుగ్రహించమని సన్నిధానంలో ప్రాధేయపడుతూ ఉన్నాం. ఈ దినదేవులతో నీ ప్రియబిడ్డలను ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలో ఏకీభించినటువంటి వారు దేవా, ఎవరు ఏ అక్కరతో అయితే ప్రార్థన చేయించున్నారో వారి అక్కర్లన్నిటినీ తీర్చమని సందాలు విజ్ఞాపం చేయొచ్చు ఉన్నాం. దేవా, విజయాన్ని బట్టి నీ సందాలు విజ్ఞాపం చేయొచ్చు ఉన్నాం. నీ కుమారుడు దేవాలయంలో చేసిన సేవ అంతటిని జ్ఞాపకం తెచ్చుకునండి. జ్వరంతో బాధపడుతుంటుండగా నీ గాయపడ్డ హస్తంతో ముట్టి పరిపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి. కావలసినటువంటి బలాన్ని, శక్తిని అనుగ్రహించండి. ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా నీ ఆత్మతో నడిపించమని నీ సన్నిధానంలో విజ్ఞాపన చేయొచ్చు ఉన్నాం. నమ్ముట నీ వల్ల అయితే నమ్ము ప్రతి వానికి నీ సమస్తము సాధ్యమని సెలవిచ్చారు.
ఆ నమ్మికను మా ప్రార్థనకు తగినటువంటి జవాబులో మేము పొందుకొనిలాగిన నీ సహాయాన్ని అనుగ్రహించమని సందర్భంలో ప్రాధాయపడుతున్నాం. దేవ, ఇంకా ఎవరెవరైతే ఏ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారందరినీ ముట్టండి. దేవా, ఈ సంవత్సరం మేము అనిపించినటువంటి శ్రమలన్నిటినీ నీ సన్నిధానంలో జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాం. చాలామంది మా ఆత్మీయులను మేము కోల్పోయాం. అయినప్పటికీ నీ ఎనలేని ఆదరణ చేత నీ ఆత్మతో మమ్మల్ని నడిపిస్తూ మీరు మా ఎడల చూపించినటువంటి కృపకు నీ పాద సన్నిధానంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మేము బ్రతకడానికి నిజంగా అనర్హులము, అయినప్పటికీ మీ కాపుదల మాకు ఇచ్చి నడిపించారు. మా ఈ విశ్వాస జీవితం నీకు మెచ్చే విధంగా ఉండడానికి నీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని, మీ ఆధిపత్యంలో మా జీవితాలన్నీ నీకు నచ్చిన విధంగా మలుచుకొనమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి నెరవేరుగాక. వాగ్దానాలను మాకు దయచేయము, మా ప్రాణం చేసిన క్షమించిన ప్రకారం మా ప్రాణం క్షమించము, శోధనలకు తగ్గ దుష్టులను తప్పించము, రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవన్నవి. ఆమేన్. కూర్చోనండి. క్రీస్తుశేషులు దిడ్ల ఎర్నస్ట్ ఫెడ్రిక్ గారి జ్ఞాపకార్థం వారి సతీమణి శ్రీమతి దిడ్ల విమల ఫెడ్రిక్ గారు మన దేవాలయ ఉపయోగార్థ నిమిత్తం బైబిల్ లెసన్ కార్డ్స్ వేయించి ఉన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించను గాక. ఈ సమయంలో వాటిని మీ అందరికీ అందజేయచ్చు ఉన్నాం. సంఘం తరపున క్యాలెండర్స్ కూడా ఉన్నాయి. ఈరోజు రేపట్లో మీ దగ్గరికి రాబడతాయి. ఒకవేళ ఎవరైనా అర్జెంటుగా మీ కుటుంబీకులు కానీ బంధువులు కానీ ఎవరైనా మధ్యాహ్నం నుండి ప్రయాణమై వెళుతూ ఉంటే దయచేసి మా గృహానికి వచ్చి వాటిని తీసుకోవాల్సిందిగా మనం చేయొచ్చు ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి అడ్వెంట్ కాలం అంతా దేవుని విస్తారమైనటువంటి దయలు మనము అడ్వెంట్ ధ్యానాల్ని చాలా శ్రద్ధగా ఆచరించాం. అడ్వెంట్ దినాల్లో బోధించినటువంటి బోధకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రీమతి షీలా పాలరాజు గారు, అజయ్ బాబు గారు, సురేష్ శాంసన్ గారు, డాక్టర్ స్పందన గారు, డాక్టర్ జాన్ పాల్ గారు, బేతపూడి సంపత్ గారు, మురళీ గారు, సలోమి గారు, జాసన్ గారు, జగదీష్ గారు, ఇంకా ఈ ఆరాధనలో పాల్గొని దేవుని నామాన్ని మహింపరిచిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వాచ్ నైట్ సర్వీస్ 31వ తేదీ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. నూతన సంవత్సరపు ఆరాధన ఉదయం 9:30 ప్రారంభమవుతుంది. ఈ 2 ఆరాధనల్లో ఫలహారాన్ని ఇవ్వదలిచినటువంటి వారు మీ పేర్లను ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. వాచ్ నైట్ సర్వీస్ రోజున టీ స్నాక్స్ ఇవ్వదలిచినటువంటి వారికి అవకాశం ఇస్తూ ఉన్నాం. న్యూ ఇయర్ రోజున పలహారం ఇవ్వదలిచిన వారికి కూడా మేము ఈ అవకాశాన్ని ఇస్తూ ఉన్నాం. వెంటనే సద్వినియోగం చేసుకుని ఇవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. బ్రాంచ్ చర్చ్ క్రొత్తపాలెం అవసరార్థం మైక్ సిస్టమ్స్ని అడిగినప్పుడు 3 స్పందించి వారు మైక్ సిస్టాన్ని ఇస్తానన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. జనవరి 14వ తారీఖు యూత్ రిట్రీట్, జనవరి 15వ తారీఖు ఫ్యామిలీ రిట్రీట్ మన దేవాలయంలో జరుగుతుంది. కాబట్టి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దీని కొరకు స్నాక్స్ని కానీ భోజనాలను కానీ మరి ఏ ఇతర సహాయాన్ని కానీ అందించదలిచినటువంటి వారికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం.
జనవరి 14 మన సంఘంలో ఉన్నటువంటి యూత్ వారందరికీ ఇది ఒక మంచి సందర్భంగా భావించాలి. యూత్ రిట్రీట్లో వారు దేవునిలో ఎదగడం మాత్రమే కాకుండా కెరీర్లో ఎలా ముందుకు వెళ్ళాలో అన్నది కూడా ఒక సెషన్ ఉంటుంది. దేవుడి చిత్తమైతే అందులో వారికి ఉద్యోగ అవకాశాలకి కావలసినటువంటి సూచనలు సలహాలు ఇవ్వబడతాయి. ఇంకా దేవుడు ఆశీర్వదిస్తే వారికి మంచి ఉద్యోగ సదుపాయాలను కూడా కల్పించేటువంటి ఏర్పాటు ఉంటుంది. అన్నిటికంటే మించి దేవునిలో ఎదగడం యవనస్తులు నేర్చుకోవడానికి ఇది గొప్ప ఆస్కారం. కాబట్టి తల్లిదండ్రులందరినీ ఒకవేళ మీ బిడ్డలు దూర ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నా, ఒకవేళ మీ బిడ్డలు దేవాలయంకి రావడానికి విముఖత చూపించిన మీరే దగ్గరుండి వారిని తీసుకురావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజెస్ లేవు. ఇది అందరికీ ఉచితంగా ఇస్తూ ఉంది, సంఘం తరపున చేస్తూ ఉన్నాం. యూత్ రిట్రీట్లోను మరియు ఫ్యామిలీ రిట్రీట్లోను దీనిలో కూడా ఏజ్ లిమిట్ ఏమీ లేదు. పెద్దవాళ్ళైనా, యంగ్ పీపుల్ అయినా, మిడిల్ ఏజ్ వాళ్ళైనా, 70 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల వారు కూడా ఈ ఫ్యామిలీ రిట్రీట్లో పాల్గొవలసిందిగా మనం చేస్తున్నాను. ఇటువంటివి మన ఆధ్యాత్మిక స్థితిని పెంపొందించేటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే మనం ఫిబ్రవరి మాసంలోనే మండలకాల ధ్యానంలోనికి ప్రవేశిస్తాం. కాబట్టి ఈ రిట్రీట్స్ మన ఆధ్యాత్మిక స్థితిని మెరుగు పొందించే విధంగాను, ఈ రిట్రీట్ వలన మనలో సమైక్య నినాదము, ఐక్యత, సమాధానము వెల్లుబరుస్తాయి. కాబట్టి చాలామంది యవన బిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు నాకు కలిగినటువంటి అనుభవం ఏంటంటే, మాకు గైడ్ చేసే వాళ్ళు సరిగ్గా లేరు అనేటువంటి మాట వినపడ్డది. అందుకోసం చాలా ప్రత్యేకించి ఒక మంచి స్పీకర్ని పిలుస్తున్నాం. హైదరాబాద్ నుంచి వస్తారు. మంచి స్పీకర్ కాబట్టి సెషన్స్ అన్నీ వారు తీసుకుంటారు. మీ పిల్లలు పెళ్లి కాని వాళ్ళందరూ కూడా యూత్ రిట్రీట్లో పాల్గొనాలి. సేవ్ ద డేట్, Jan 14th, 14వ తారీఖు జనవరి నెల ఉదయం 9 గంటల నుండే రిట్రీట్ ప్రారంభమవుతుంది. కాబట్టి వారికి మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేయబడుతుంది. అదేవిధంగా టీ, స్నాక్స్ కూడా ఇవ్వబడతాయి. దాని కొరకు సంఘాన్ని అంతటిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మీ ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని ఇవ్వడానికి. January 15th ఫ్యామిలీ సెషన్. కొత్తగా పెళ్ళైనటువంటి వారు, పెళ్ళయి చాలా సంవత్సరాలు అయినటువంటి వారు, చికాగ్గా ఉన్నటువంటి వారు, మాట్లాడుకునేటువంటి వారు, వీరందరూ ఈ రిట్రీట్లో కనుక పాల్గొని ఉంటే చిన్న చిన్న గేమ్స్ కూడా ఉంటాయి. చాలా సంతోషంగా ఉంటుంది. ఇటువంటి తరహా రిట్రీట్స్ చాలా చాలా సంఘాల్లో రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఇది ఒక రీఫ్రెష్మెంట్ అనమాట మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి. ఖచ్చితంగా దీన్ని ఫాలో కావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. సాయంత్రం 4 గంటలకు ఉమెన్ సమాజ్, స్త్రీల సమాజపు ఆరాధన జరుగుతుంది. యూత్ మీటింగ్ 5 గంటలకు జరుగుతుంది. కాబట్టి యూత్ వారు అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. క్యాలెండర్స్ ఈరోజు రేపట్లో మీ దగ్గరికి వస్తాయి. ఎవరికైనా అర్జెంట్ అయితే మాత్రం దయచేసి సంఘ పెద్దలను కానీ నన్ను కానీ సంప్రదించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుండి 672వ కీర్తన పాడుకుంటూ నేటి ఆరాధనను ముగించుకుందాం. చివరి చరణం పాడుతుండగా సంఘమంత్రి లేచినప్పుడు వెళ్ళాల్సిందిగా మనం చేయొచ్చు ఉన్నాను. నూతన గీతముల స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము చెల్లింతున్. పాడిన దేవాని కృపలన్ నూతన గీతముల స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము చెల్లింతున్. భూమి పునాదులు వేయకముందే యేసులో చేసితివి. భూమి పునాదులు
ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతును దింపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. Come